నమస్తే అండి. నేను మీ రాము కుదుల్లా. ముందుగా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు స్వాగతం. ఇటీవలే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉద్యోగ ప్రకటన చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఇందులో భాగంగానే మన హోమ్ డిపార్ట్మెంట్లో 18,334 ఖాళీలను గుర్తించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ సమాచారం ఏంటంటే, ముందుగా ఈ భర్తీ ప్రక్రియ అనేది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుండే స్టార్ట్ చేయొచ్చు అనేటువంటి ఒక సమాచారం అయితే వినిపిస్తున్నది. సో మీరందరికీ ఇది ఒక శుభసూచకం. ఎవరెవరైతే తమ ఒంటి మీదకి కాకి యూనిఫామ్ రావాలని చెప్పేసి ఒక పట్టుదలతో అహర్నిశలు శ్రమిస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఒక 18,334 ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే అది చాలా మంచి విషయం. సో ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి, పోలీస్ ఉద్యోగం సంపాదించే మీ గ్రామంలో అడుగుపెట్టాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది అభ్యర్థులు టైం టేబుల్ గురించి అడగడం జరిగింది. కొంచెం టైం టేబుల్ ఏదైనా ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరికైతే మనస్ఫూర్తిగా ఉద్యోగం కొట్టుకొనే పోవాలి నా గ్రామానికి అనే ఒక జిల్ ఏదైతే ఉందో, అది ఒక్కటి ఉంటే చాలు, మీరు ఖచ్చితంగా 100% జాబ్ కొట్టుకొని మీ ఊరికి వెళ్ళడం జరుగుతుంది. అది ఎప్పుడైనా చదువు, నువ్వు మార్నింగ్ చదువు, ఆఫ్టర్నూన్ చదువు, ఎప్పుడైనా చదువు, ఆ జిల్తో నువ్వు ఎప్పుడైతే చదువుతావో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో నేను జాబ్ కొట్టుకునే తీరాలి, ఈ 18,334లో ఒకటి నాకే అనేటువంటి ఆ కాన్ఫిడెంట్తో ఎప్పుడైతే నువ్వు చదువుతావో ఉద్యోగం ఖచ్చితంగా నీకు వస్తుంది. ఉద్యోగం సంపాదించే నువ్వు మీ గ్రామంలోకి అడుగు పెడతావు. సో ఏది ఏమైనా కానీ ఒక టైం టేబుల్ అంటూ ఒకటి ఉంటే బాగుంటుంది అనే అభ్యర్థుల కోసము నేను ఏదైతే ఫాలో అయ్యానో అది మీతోని పంచుకుంటాను. సో దానికంటే ముందుగా ఒక 2-3 విషయాలు మీతోని పంచుకోదలుచుకున్నాను. ఎవరైతే ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ కావడానికి వస్తున్నారో వారు రూమ్లో ఉంటే మాత్రం ఆ రూమ్లో 4 లేదా 5, ఇంతకంటే ఎక్కువ ఉండకండి. 4 లేదా 5 రూమ్ తీసుకోవాలనుకుంటే రూమ్ తీసుకొని ఆ 4 లేదా 5 కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఉండండి. అంతేగాని మా ఊరోడు ఉన్నాడు, మా గల్లీవాడు ఉన్నాడు అని చెప్పేసి అతను ఏదో జాబ్ చేసుకోవడమో లేకపోతే ఇంకేదైనా వర్క్ చేసుకునే అబ్బాయితో కానీ అట్లా ఉంటే మనకి కొంచెము ఈ చదువుకునే విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. సో అవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇదివరకు నుంచి చాలా సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారితోనే మీరు కోఆర్డినేట్ అయ్యి రూమ్లో ఉంటే బెటర్. అది కూడా ఆ 4-5 కూడా ఈ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఇంకా బెటర్. ఎందుకంటే మనకి గ్రౌండ్కి వెళ్ళడానికైనా సరే, లేదంటే ఈ అర్థమెటిక్ రీజనింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ గ్రూప్ డిస్కషన్ చేయడానికి, నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ డిస్కషన్ చేసుకునేటప్పుడు డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది గ్రూప్ డిస్కషన్లో. సో ఇలా మీరు 4 లేదా 5 కలిసి ఒక రూమ్లో ఉండేసి అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉండండి. ఇంకోటి ఏంటంటే ఇంకో ముఖ్య విషయం చెప్పదలుచుకున్నా, మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ఉంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, గత సంవత్సరమా, ఆ సంవత్సరమా, పోయిన సంవత్సరమా, ఎప్పుడైనా సరే కోచింగ్ తీసుకొని ఉంటే దయచేసి ఇప్పుడు మళ్ళీ కోచింగ్కి వెళ్ళకండి. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ఎప్పుడో సంవత్సరం క్రితం తీసుకున్నాను, 2 సంవత్సరాల క్రితం తీసుకున్నా, మళ్ళీ ఇప్పుడు నేను కోచింగ్ పోతే, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కోచింగ్ పోతే ఇంకేమైనా కొత్త విషయాలు చెప్తారేమో అన్న ఉద్దేశంతో కోచింగ్ సెంటర్లలో జాయిన్ అవుతారు. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ గైడెన్స్ ఉంది. క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ ఎలా చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి, ఏ టైంలో సాల్వ్ చేయాలి అనేటువంటి ఒక అవగాహన అయితే మీకు ఖచ్చితంగా ఉండుంటుంది. ఒకసారి కోచింగ్ వెళ్ళినారంటే ఒక గైడెన్స్ మీరు తీసుకున్నట్టే అర్థం. ఒకసారి గైడెన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ టైంలో అసలే వెళ్ళకూడదు. ఇంతవరకు మీకు కోచింగ్ లేదు, మాకు అసలు ఎలా ఉంటుందో తెలియదు అన్న వాళ్ళు మీరు వెళ్ళండి, ఒక గైడెన్స్ అనేది తీసుకోండి, రండి, ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఒకసారి కోచింగ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ కోచింగ్ సెంటర్కి వెళ్ళకండి. అదే టైంని మీరు రూమ్లో ఉండి
గతంలో మీరు నేర్చుకున్న విషయాలతో పాటుగా ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఏమున్నాయో ఆ నోట్స్లు కలెక్ట్ చేసుకోండి. ఆ నోట్స్లు మీ ఫ్రెండ్స్ ఉంటారు, అదే కోచింగ్ సెంటర్కి వెళ్ళండి. మీ నోట్స్లు అప్డేటెడ్ నోట్స్లు ఏమున్నాయో ఆ నోట్స్లన్నీ కలెక్ట్ చేసుకొని రూమ్లో ఉండి ప్రిపేర్ కండి. అంతే తప్ప మళ్ళీ వెళ్ళి కోచింగ్ సెంటర్లో కూర్చొని మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. సో అదొక ముఖ్య విషయం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు టైం టేబుల్ విషయానికి వస్తే ఎవరైనా సరే మేము పొద్దున్నాక ఏమంటారు కదా, మార్నింగ్ నాకు 7కి 8కి లేచి అలవాటు ఉన్నది, పొద్దున్నే లేవలేను, ఎర్లీ మార్నింగ్ లేవలేను అనుకుంటే అవన్నీ ఇక్కడ కుదరవు. నువ్వు మార్నింగ్ 5కి లేస్తేనే నీకు జాబ్ వస్తుంది. అట్లా ఫిక్స్ అయితే నీకు నిద్ర రాదు. ఎట్లా వస్తుందో నిద్ర అప్పుడు చెప్పు. 5 o'clock లేవండి. మార్నింగ్ 5 o'clock లేచి 5 to 5:30 వరకు ఒక హాఫ్ అన్ అవర్ మీరు కాలకృత్యాల కోసము, ఈ బ్రషింగ్, ఈ ఫ్రెష్ అప్ కావడం కోసము ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి 5:30 వరకు రెడీ అయిపోయి 5:30కి మీరు గ్రౌండ్కి వెళ్ళండి. ముందుకే గ్రౌండ్కి ఎందుకు వెళ్ళాలి, పొద్దున్నే లేచి చదువుకోవాలి కదా, అలాంటి ఆలోచనలు వద్దు. సమ్మర్ కాబట్టి నువ్వు మధ్యాహ్నం ఈవినింగ్ ఉత్తా నడిచినా కానీ నీకు చెమటలు వస్తాయి, అది వేరే విషయం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. మనకి ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు గ్రౌండ్ మెరిట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. సో ఇది నోటిఫికేషన్ ముందు మేము మొత్తం చదివేసుకుంటాము, లాస్ట్లో మేము గ్రౌండ్ చూసుకుంటాం అనే ఆలోచనలో ఉండొద్దు. సైమల్టేనియస్గా నడవాలి. గ్రౌండ్ ప్లస్ స్టడీ ఈ రెండు కూడా సైమల్టేనియస్గా నడిస్తేనే మీకు ఖచ్చితంగా జాబ్ కొట్టుకుంటారు. 5:30 to 7:30 ఉంటారా, 7 ఉంటారా, 1.5 hour 2 hours మీరు గ్రౌండ్కి వెళ్ళండి. గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి, రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, ఈవెంట్స్ కొలతలు పెట్టుకొని తర్వాత. సో ముందైతే మీ బాడీని ఎండ్యూరెన్స్ పెంచుకోవడానికి కోసము రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. 7-7:30 వరకు మీరు గ్రౌండ్లో కేటాయించండి. 7:30 to 8:30 ఒక 1 అవర్లో మీరు రూమ్కి వచ్చేసి మీ ఫ్రెష్ కావడం బాతింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా మీరు 7:30 to 8:30 లోపు మీరు కంప్లీట్ చేసుకోండి. 7:30 to 8:30 మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత టిఫిన్ చేస్తారా, లేదంటే మీరు అన్నమే వండుకొని రూమ్లో తింటారా, అది మీ ఇష్టం. అది మీరు 4 ఉంటారు కాబట్టి కోఆర్డినేట్ చేసుకొని, మేము కూడా రూమ్లో ఉండేటోళ్ళమే, ఏదేదైతే పనులు ఉన్నాయో అవన్నిటిని డివైడ్ చేసుకొని మీరు టైంని రెడ్యూస్ చేసుకోవాలా. మన పనుల గురించి వెచ్చించే టైంని ఎప్పుడైతే రెడ్యూస్ చేసుకుంటారో ఫర్దర్గా మీరు ప్రిపేర్ కావడానికి టైం అంత ఎక్కువ మిగులుతుంది. సో 7:30 to 8:30 ఆర్ 9 వరకు మీరు బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని 9కి స్టార్ట్ చేయండి మీరు చదవడం. 9 to 1 o'clock ఈ 9 to 1 o'clock స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేసే ముందు మీకు ఈజీగా ఉండేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ముట్టుకోవద్దు. నాకు తెలంగాణ మూమెంట్ అంటే చాలా ఇంట్రెస్ట్, నేను ఫస్ట్ అదే స్టార్ట్ చేస్తా, వద్దు. తెలంగాణ మూమెంట్ మీకు ఎంత అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎంత ఈజీగా అనిపిస్తుందో దాన్ని కొంచెము పక్కన పెట్టేసి మీకు ఏదైతే టిపికల్ సబ్జెక్ట్ అనుకుంటారో, ఏదైతే కష్టం అనుకుంటారో ఆ సబ్జెక్ట్ని ఎర్లీ అవర్స్లో అంటే మార్నింగ్ అవర్స్లో మీరు స్టార్ట్ చేసి చదవండి. అది చదివేసిన తర్వాత మధ్యలో కొంతమందికి ఏంటంటే ఒక దగ్గర స్టడీ చైర్ మీద కూర్చుంటే ఆ ఒక టాపిక్ అయిపోయిన దాకా లేవరు, ఇంట్రెస్ట్గా చదువుతూ ఉంటారు. ఇంకొంతమంది 9 to 1 4 hours కంటిన్యూగా చదవాలేమో, ఇంకా నేను ఇక్కడి నుంచి లేవద్దేమో అన్న ఉద్దేశంతో ఆ చదువుతారు. బుక్ ముందు ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు. ఒక 1 hour చదవగానే మనకి నిద్ర వచ్చినట్టో లేకపోతే మైండ్ డైవర్ట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఉంటారు. అట్లాంటప్పుడు చదవద్దు. 1 hour చదువుతున్న తర్వాత కొంచెం ఏమైనా మైండ్ డిస్టర్బెన్సెస్ ఉంది అనుకుంటే ఒక 5 minutes 10 minutes రెస్ట్ చేయండి మైండ్కి. ఇచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని మళ్ళీ చదవండి. అంతేగాని 9 to 1 చదవమన్నారు కదా అని చెప్పేసి 4 hours బుక్ ముందు వేసుకొని అట్లా కూర్చోవాల్సిన అవసరం లేదు. సో ఈ 4 hours మీరు జిఎస్కి కేటాయించండి. ఏదైతే టిపికల్ సబ్జెక్ట్ ఉంటుందో, మీకు ఈజియెస్ట్ సబ్జెక్ట్ కాకుండా టిపికల్ అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ చదవండి. ఆ సబ్జెక్ట్ చదివిన తర్వాత నెక్స్ట్ 1 to 2 అనేది మీరు లంచ్ కోసం కేటాయించండి. లంచ్ బ్రేక్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఆ టైం అడ్జస్ట్ చేసుకొని మీ నలుగురు కలిసి టైం అడ్జస్ట్ చేసుకొని మీరు వంట ప్రిపేర్ చేసుకోండి. వంట ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1 to 2 o'clock అనేది లంచ్ బ్రేక్. లంచ్కి కేటాయించండి, లంచ్ చేయండి. కొంతమంది హాలుసినేషన్లో ఉంటారు. ఏమండి, పొద్దున గ్రౌండ్ చేసినాము, మార్నింగ్ బాగా రన్నింగ్ చేసినాము, మధ్యాహ్నం తిన్నాము, ఇక ఇప్పుడు కొంచెం నిద్ర వచ్చేటట్టు ఉంటుంది, నిద్ర వస్తుంది ఖచ్చితంగా అనే ఒకటువంటి హాలుసినేషన్లో ఉంటారు. నీ మైండ్లో ఎప్పుడైతే నాకు జాబ్ ఖచ్చితంగా రావాలి,
ఈసారి జాబ్ కొట్టుకోకపోతే నేను వేస్ట్, ఇంకా నాకు ఏముండదు అనే ఒక ఆలోచన అయితే నీ మైండ్లో ఉందో, నీకు నిద్ర ఎట్లా వస్తుందో నేను చూస్తా. అప్పుడు నిద్ర ఎట్లా వస్తుంది నీకు? ఇంకా మనిషికి 6 నుంచి 7 గంటలు పడుకోవాల్సిన టైంలో 6 నుంచి 7 గంటలు ప్రశాంతంగా పడుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత రన్నింగ్ చేసినా, ఏది చేసినా నిద్ర రాకూడదు కూడా. ఈ సిచ్యువేషన్లో నీకు అసలే రాకూడదు. అర్థమవుతుందా? ఇంకోటి 2-2:30 కొంచెం హాఫ్ అన్ అవర్ అట్లా రిలాక్స్ అయ్యి భోజనం చేసిన తర్వాత 2:30కి మళ్ళీ స్టార్ట్ చేయండి. 2:30 to 5:30 ఈ 3 అవర్స్ ఏదైతే ఉందో, ఎందుకంటే లంచ్ చేసినారు కదా, లంచ్ చేసారు కాబట్టి ఈసారి బుక్ ముందైతే నిద్ర వస్తుంది. ఆ హాలుసినేషన్ అది పోవడానికి కోసము ఏదైతే రాత పని, రైటింగ్ది వర్క్ ఏదైతే ఉంటుంది అంటే అర్థమెటిక్ రీజనింగ్ ప్రాక్టీస్, లేదనుకుంటే న్యూస్ పేపరు చదివేసి న్యూస్ పేపర్ రాయడం, ఏదో ఒకటి రాత పని చదివితే మీరు అన్నట్టు నిద్ర వస్తుందేమో అనుకుంటే మీరు రాత పని పెట్టుకోండి. నాకు తెలిసి అయితే అర్థమెటిక్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయడం బెటర్. మధ్యాహ్నం టైంలో ఆఫ్టర్ లంచ్ అర్థమెటిక్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. ఈవినింగ్ 5:30 వరకు అర్థమెటిక్ రీజనింగ్ ఒక 3 అవర్స్ ఒక 2-3 చాప్టర్లు అయిపోతాయి. సో అది ప్రాక్టీస్ చేసిన తర్వాత 5:30 to 6 ఒక హాఫ్ అన్ అవర్ మీరు టీ బ్రేక్ కోసము, కొంచెం రిఫ్రెష్ కావడం కోసము, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రిలాక్స్ కావడం కోసము మీరు కేటాయించండి. 6 వరకు ఒక రిలాక్స్ అయిన తర్వాత 6 to 8:30 వరకు మళ్ళీ చదవండి. ఏదైతే మీకు ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆ తెలంగాణ మూమెంట్ కావచ్చు, నీకు హిస్టరీ అంటే నీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదనుకుంటే పాలిటీ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఈవినింగ్ అవర్స్లో 6 to ఆఫ్టర్ ఇది టీ బ్రేక్, దాని తర్వాత మీరు ఆ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని అప్పుడు స్టార్ట్ చేయండి. అప్పుడు స్టార్ట్ చేసి 8 వరకు చదువుతారా, 8:30 వరకు చదువుతారా, చదవండి. మధ్యలో ఇంకోసారి చెప్తున్నా, ఒక్కసారి నువ్వు చైర్ మీద కూర్చున్నావు అంటే మధ్యలో హాఫ్ అన్ అవర్కి ఒకసారి, 1 అవర్కి ఒకసారి అట్లా పోయి వీడియోలు చూడడము, ఇంకేదో చేయడము, ఇంకేదో టైం పాస్ చేయడం అనేది చేయకండి దయచేసి. ఈ 6 నెలలు ఖచ్చితంగా కూర్చోండి అబ్బా. మీరు 6 నెలలు ఖచ్చితంగా కూర్చుంటే జాబ్ కొడతారు. తర్వాత మీరు చదువుతారా, లేకపోతే వీడియోలు చూసుకుంటారా, సినిమాలకు పోతారా, మీ ఇష్టం. అది ఈ 6 నెలలు మీది కాదు అని సిన్సియర్గా చదవండి. నా ఉద్దేశం ఏంటంటే ఈ నోటిఫికేషన్లో మీరు జాబ్ కొట్టుకొని పోవాలి. అది సో 6 to 8:30 వరకు మీరు ఈజియెస్ట్ సబ్జెక్ట్, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని ఆ సబ్జెక్ట్ని తీసి చదివితే అది బెటరు. ఆ తర్వాత 8:30-9 నుంచి మీ మళ్ళీ డిన్నర్ ప్రిపరేషను అవన్నీ చేసుకొని 10 వరకు మీ డిన్నరు అవన్నీ కంప్లీట్ చేసుకొని 10-10:15 వరకు ఇంకా పడుకునే ముందు కొంతమంది సహోదరులు వీడియోలు చూసుకుంటూ ఉంటారు. టైం పాస్ అది. ఇంత పొద్దునాక చదివినాం కదా, ఇక కొంచెంసేపు ఒక వీడియో చూద్దాము, జోకులు చూద్దాము, అది చూద్దాం, ఇది చూద్దాం అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకుంటారు. 11-12 దాకా వీడియోలు చూసుకొని అప్పుడు పడుకుంటారు. చేయకండి, అలా చేయకండి. నేను చెప్తున్నాను, మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మైండ్ మీద స్ట్రెస్ పెట్టి చదువుతూ ఉంటారు కాబట్టి ఆ నైట్లో ఏదైతే 10 to 5 7 అవర్స్ ఉందో, లేదనుకుంటే 10:30 6.5 అవర్స్ మినిమం మీ మైండ్కి రెస్ట్ ఇచ్చి పీస్ఫుల్గా పడుకున్నారు అంటే ఈ ఎఫెక్ట్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఫ్రెష్గా ఉండేసి మీ మైండ్ మీద ఎఫెక్ట్ పడకుండా కూల్గా ఉండి మంచిగా చదువుకోవడానికి, కాన్సన్ట్రేషన్ చేసి చదువుకోవడానికి దోహదపడుతుంది. సో నైట్లలో ఎప్పుడు కూడా మీరు ఫోన్లు చూసుకుంటూ టైంపాస్ చేయకండి. 10-10:30 వరకు కంపల్సరీ మీరు పడుకొని మార్నింగ్ 5 o'clock లేవండి. మనిషికి నిద్ర, చదువు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. మీరు నైట్లో 6 అవర్స్ 6 to 7 అవర్స్ మీరు ఖచ్చితంగా పడుకుంటే డేలో దాని ఎఫెక్ట్ ఏందో మీరు గమనించవచ్చు. సో ఈ 6 నుంచి 7 గంటలు మీరు నైట్లో నిద్రపోయిన తర్వాత మంచిగా మళ్ళీ ఫ్రెష్ అయ్యి మార్నింగ్ ఈ రొటేషన్ చేసుకొని మంచిగా చదువుకోండి. సో ఈ టైం టేబుల్ ప్రిపేర్ అయ్యి మీరు ఈ యొక్క నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఉద్యోగాలు కొట్టి మళ్ళీ నాకు మెసేజ్ చేయాలా, సార్ ఇట్లా మేము ఉద్యోగం కొట్టినామని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. సో మీ అందరూ కూడా ఈ నోటిఫికేషన్లో ఉద్యోగాలు సంపాదించి మీ గ్రామాల్లో మీరు అడుగు పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.